నమస్తే అండి. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు సెప్టెంబర్ 5వ తేదీ మనం టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది మన భారతరత్న, మన మాజీ రాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి అన్నమాట, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అన్నమాట. ఆయన మొదటి ఉపరాష్ట్రపతిగా ఉన్నారు, తర్వాత రెండవ రాష్ట్రపతిగా కూడా మన భారతదేశాన్ని నుంచి ఎన్నికయ్యారనమాట. అయితే ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు చేపట్టారనమాట. అందువల్లనే ఆయన జన్మదినాన్ని అందరూ తన స్టూడెంట్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేయాలనుకున్నారనమాట. చేయాలని తన దగ్గరికి వెళ్తే వారు చెప్పారనమాట, నా బర్త్డేని నాకు పర్సనల్గా సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం లేదు, నా జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా అందరూ జరుపుకుంటే బాగుంటుంది అన్నారనమాట. అందుకని 1962 సంవత్సరంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం అప్పటి నుంచి పరిపాటైందనమాట. అయితే ఉపాధ్యాయుడు అనగానే మనందరికీ తెలుసు, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ చాలామందికి చాలా రకరకాల ప్రొఫెషన్స్లో చాలా పైకి వచ్చి ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ సక్సెస్ మీట్లో చెప్తూ ఉంటారు అనమాట. మా ఉన్నత స్థితి కారణం చిన్నప్పుడు మాకు పాఠం చెప్పిన టీచరు, లేకపోతే మమ్మల్ని కొట్టిన దెబ్బో అని ఇలా గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి చాలామందికి రోల్ మోడల్గా ఉంటుందన్నమాట. అలా వాళ్ళు టీచర్స్ రోల్ అయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఏ ప్రొఫెషన్లో ఎదిగినా కూడా దానికి కారణం ఒక డాక్టర్ కానీ, ఒక లాయర్ కానీ, ఒక ప్రొఫెసర్ కానీ, ఎవరి వాళ్ళైనా వాళ్ళ కింద ఒక టీచర్ అనేది కంపల్సరీ ఉండాల్సింది. సో టీచర్ అనేది ఆ అధ్యాపక వృత్తి అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. కానీ ఈ టీచర్ స్టూడెంట్ బాండింగ్ భలే వెరైటీగా ఉంటుందన్నమాట. చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను నేను ఒకటి. చిన్నప్పుడు మా పాపది స్కూల్లో పేరెంట్స్ పీటీఏ మీటింగ్ జరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు నేను వెళ్ళాను అనమాట. వెళ్ళగానే ఆ బోర్డు మీద ఒక కోట్ రాసుంది, టీచర్ ఈజ్ ద సెకండ్ మదర్ అండ్ మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అని. నాకు బాగా నచ్చింది. నిజంగా మదరే టీచర్ కదా, వాళ్ళకి పిల్లలందరికీ అన్నీ నేర్పిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఎలా నడవాలి, ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చదవాలి, ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. కానీ స్కూల్కి వెళ్ళగానే టీచర్ చెప్పిన మాట వినమ్మా అని చెప్పి పంపిస్తుంది మదర్. సో వాళ్ళకి టీచర్ అప్పుడు చాలా, టీచరే దేవుడు, టీచరే దైవం, టీచర్ చెప్పిందే వేదం అవుతుంది. అలాగే మా పాపకు కూడా పాపం టీచర్ చెప్పిందే వింటుంది అనమాట. సరే డైలీ తను వస్తూ ఉండేది, నేను బుక్స్లో చదివిస్తూ ఉండేదాన్ని అనమాట. చదివించినప్పుడు ఒక్కసారి ఏదో బై మిస్టేక్ ఓవర్లుక్ అయ్యి చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ దగ్గర కరెక్షన్ అయింది టీచర్ది. నేనేమన్నానంటే, అమ్మ ఇది తప్పు ఉంది, మిస్టేక్, స్పెల్లింగ్ మిస్టేక్ రెక్టిఫై చేసుకోవాలి, నువ్వు ఇలా చదవంటే, లేదు మా టీచర్ చెప్పింది కరెక్టు, ఆవిడకే బాగా వచ్చు, నీకు తెలీదు అంది. లేదమ్మా నేను టీచర్ని, నాకు తెలుసు, నాకు ఐడియా ఉంది దాని గురించి అంటే, నో అంది. బుక్లో చూపించా, ఏమీ వినలేదు. మళ్ళీ టీచర్ దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్తే కానీ వినలేదనమాట. అంటే ఒక టీచర్ చెప్పింది అంత పట్టుకుంటారు పిల్లలు, స్టూడెంట్స్. చాలామందికి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. సో అప్పుడు టీచర్ చెప్పిందనమాట, లేదమ్మా మదర్స్ చెప్పింది కూడా వినాలి, మనం మదర్ చెప్పింది కూడా ఆచరించాలి అని చెప్పారు. సరే కొన్నాళ్ళు గడిచింది. ఆ తర్వాత ఇంకో పని ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ తెలుగు ఎగ్జామ్ ఏదో రాస్తుందన్నమాట. తెలుగు ఎగ్జామ్ అన్నీ చదివించి పంపించా, పర్ఫెక్ట్ అనుకుని జనరల్గా మిస్టేక్స్ రాయదు, ఆ చిన్నతనంలో ఎక్కువ ఫాలో అయ్యేది. రాసింది ఎగ్జామ్లో, ఏంటి ఒక మార్క్ తక్కువ వచ్చిందని జస్ట్ చెక్ చేస్తే ఎక్కడ మిస్టేక్ అయ్యేదంటే ఆపోజిట్ వర్డ్స్. దానిలో రుచికి అరుచి కదా మామూలుగా ఆపోజిట్, అదేం రాసిందంటే రుచికి పచ్చి రాసింది. నేను షాక్ రియలీ. ఎందుకు అంటే, జనరల్గా ఎందుకు తప్పు రాసావమ్మా, నీకు నేర్పించాలంటే, లేదమ్మా నువ్వు డైలీ వాడుతూ ఉంటావు, నువ్వు కూరకి రుచి పచ్చి లేదు, అసలు టేస్ట్ బాగాలేదు, ఏదో చెప్తుంటావు కదా, రుచి పచ్చి అని నువ్వు రోజు వాడతావు కాబట్టి నాకు అదే కరెక్ట్, అమ్మ చెప్పిన మాట వినమని చెప్పింది కదా టీచర్ అని, అదే నేను ఫాలో అయ్యాను అంది. నాకు మతిపోయింది. ఏంటంటే ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ చాలామంది జరుగుతాయి. సో అలా ఉంటుందన్నమాట. మనం
ఎంత బ్యాలెన్స్ చేయాలంటే ఒక టీచర్ కానీ ఒక మదర్ కానీ ఒక స్టూడెంట్ ఆ బ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ బాండింగే చాలా ఇంపార్టెంట్. అయితే ఈ బ్యాలెన్సింగ్ అసలు టీచర్ అనేవాళ్ళు ఎప్పుడు వాళ్ళు చెప్పే లెసన్ ఎప్పుడు మనం చదువుకుంటూనే ఉంటాం నిరంతరం. దాంతోపాటు ఈ స్టూడెంట్స్ యొక్క సైకాలజీ కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గానే ఉండాలి. వాళ్ళు వేసే ఫస్ట్ స్టెప్ని బట్టి మనం వేస్తుండాలి. వాళ్ళ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తరగతి గదిలోనే మన దేశ భవిష్యత్తు అంతా తీర్చిదిద్దబడుతుంది అన్నారు ఆచార్య డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అది ఖచ్చితంగా నిజం. అందుకని ఆయన చెప్పిన గొప్ప గొప్ప నీతి సూత్రాలు కానీ సూక్తులు కానీ పాటిస్తూ మన విద్యా వ్యవస్థ అంతా ఇప్పుడు వేళ్ళూను ఉందన్నమాట. అయితే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కొంచెం ఈ టీచర్స్ మీద కొంత రెస్పెక్ట్ అనేది తగ్గుతుంది ఈ మధ్యకాలంలో. కొంచెం అది మళ్ళీ మనం పునరుద్ధరించగలిగితే కనుక నిజంగా చాలా సంతోషించే పరిస్థితులే వస్తాయని నేను అనుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే.